వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. నిన్నటి రోజున పురంజేయుడు రాజ్య ప్రజలను దోచుకోవడం వల్ల ఆ ప్రజల యొక్క రాజ్యంలో ఉండేటువంటి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి బలహీనుడైపోతే ఎలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల యొక్క రాజులు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారో మనం తెలుసుకున్నాం. మరి ఆ యుద్ధం ప్రారంభమైంది. అత్రి మహర్షి అగస్త్యుడితో చెప్తున్నాడు ఆ యుద్ధం ఎట్లా జరుగుతుంది. శత్రురాజుల మధ్య పురంజేయుడితో ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అస్త్రశస్త్రాలతో ఇరు వర్గాలు పోరాడుతూ ఉన్నాయి. యోధులంతా పరాక్రమంతో శత్రుసేనుల్ని ముట్టడిస్తూ ఉన్నారు. యుద్ధం భీకరంగా సాగుతూ ఉన్నది. కాంభోజరాజు 300 బాణాలతో పురంజేయుడి యొక్క జెండాని రథాన్ని కూల్చివేశాడు. పురంజేయుడిని గాయపరిచాడు. దాంతో పురంజేయుడికి చాలా కోపం వచ్చింది. ఆయన కూడా బాణాలని ప్రయోగించాడు. అయితే ఆ కాంభోజరాజు యొక్క బాణం చేత పురంజేయుడి సారథి చనిపోయాడు. ధనస్సు ముక్కలైపోయింది. పురంజేయుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా వీరత్వంతో యుద్ధమంతా ఆ రణభూమి అంతా కూడా మొత్తం మృతదేహాలతో నిండిపోయిందట. ఎక్కడ చూసినా ఏనుగులు, గుర్రాలు, సైనికుల శరీర భాగాలు కనిపిస్తున్నాయి. రక్తం ఎరులై పారుతోంది. భీకరంగా యుద్ధం సాగుతుంది. ఇటువంటి ఈ భీకరమైనటువంటి యుద్ధంలో పురంజేయుడి యొక్క సైన్యం నానాటికి బలం క్షీణించడం ప్రారంభమైంది. ఆ రోజుకి సూర్యాస్తమయం పూర్తయింది. సరే బ్రతికినాను రా అని అనుకునే ఆ పురంజేయుడు ఏదో ఒక మార్గంలో బయటికి వచ్చేసి ఇంటికి పోయాడు. చాలా బాధలో ఉన్నాడట. అయ్యో, నేను ఓటమి చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి బాధలో ఉన్నటువంటి ఆ పురంజేయుడి దగ్గరికి అదే సమయానికి ఆస్థాన పురోహితుడు, ఆయన ఆ రాజు యొక్క హితాన్నే కాదు, ఆ యొక్క దేశ హితాన్ని కోరేటువంటి వాడు పురోహితుడు. ఎందుకంటే రాజు చెడ్డవాడైనా మంచివాడైనా యుద్ధంలో ఓడిపోతే ఆ దేశం పరుల హస్తగతం అయిపోతుంది. వాళ్ళు ఎలా పరిపాలిస్తారో తెలియదు. ఆ రాజ్యాన్ని ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాకపోతే రేపు ఈ రాజులో మంచి బుద్ధి కలిగి మళ్ళీ మంచి పాలన ఇవ్వచ్చేమో. కానీ బయట నుంచి వచ్చినటువంటి రాజులు ఏం చేస్తారో, ప్రజల్ని ఎట్లా ఉంచుతారో, వాళ్ళ ధన మాన ప్రాణాలకి ఎలాంటి హామీ ఉంటుందో తెలియదు. కాబట్టి రాజును కాపాడుకోవాలి అని ఆ పురోహితుడు వచ్చి, ఓ మహారాజా, నీవు దైవ దూషణ చేశావు, అంటే వ్రత దూషణ చేశావు. నీకు ఆ దైవాగ్రహం వల్ల, ఆ దేవుని యొక్క ఆగ్రహం వల్ల నీకు వచ్చినటువంటి కష్టం ఇది. కాబట్టి నీవు పరాక్రమవంతుడివి కాకుండా పోలే. నీకు అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడివి నీవు, కానీ నీకు దైవానుగ్రహం లేదు. నీకు దైవబలం తగ్గింది నువ్వు చేసినటువంటి దుష్కర్మల వల్ల. నీకు నీ పరాక్రమానికి దైవబలం కూడా ఇప్పుడు తోడైతే నీకు తిరుగులేదయ్యా అని ఆ పురోహితుడు చెప్పాడు. మరి ఏం చేయాలి అంటే, నువ్వు వెంటనే దైవాన్ని శరణు వేడు. నువ్వు ఈరోజు విష్ణుమూర్తిని వెంటనే శరణు కోరు. దీపదాన శాస్త్ర విధానంగా స్నానం చేసి చక్కగా దీపాన్ని వెలిగించి ఆ స్వామిని శరణు కోరవయ్యా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ఆ స్వామి పాదాలు పట్టుకో. నీకు ఆయనే మార్గాన్ని చూపిస్తాడు, విజయాన్ని కలిగిస్తాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి. ఆ భగవంతుడు ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది. నువ్వు ఆయన్ని శరణు వేడవయ్యా, నా మాటలు విను అని ఈ పురోహితుడు కూడా చెప్పగానే ఆ పురంజేయుడికి కూడా కాస్త ఆలోచన వచ్చింది. నిజమే, ఈ పురోహితుడు మాటలు వినాలి అని ఆ యొక్క విష్ణుమూర్తి శరణు వేడాలి అని నిర్ణయం చేసుకున్నాడు ఆ యొక్క పురంజేయుడు. మరి ఎలా ఆ పురంజేయుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మరి ఓటమి చెందాడా లేదంటే గెలిచాడా అనే విషయాన్ని రేపు చెప్పుకుందాం. ఓం స్వస్తి.